రాష్ట్రంలో జరుగుతున్న ఈ అధికార పక్షం వర్సెస్ ప్రతిపక్షం ఈ రాజకీయాన్ని మీ పార్టీ ఎలా చూస్తోంది? మ్యూట్లో ఉందండి. శ్రీనివాస్ గారు మ్యూట్లోనే ఉన్నారు. ఇంకా శ్రీనివాస్ గారు వినపడుతోందా? మీ ఆడియో రావట్లేదండి. యా లేదండి, రావట్లేదు. సరే, మళ్ళీ మీతో మాట్లాడతాను. శ్రీనివాస్ రెడ్డి గారు. రోజా గారు, ఎస్ చెప్పండి. ఇప్పుడు నాగేంద్ర గారు ఏమంటున్నారంటే 100 రోజుల్లో హామీలు అంటున్నారు. రోజా గారు చాలా స్పష్టంగా ఇప్పుడు వస్తుందా? ఇప్పుడు వస్తుంది. ఒక్క నిమిషం శ్రీనివాస్ రెడ్డి గారు, ఒక్క నిమిషం. బీజేపీ నేత ఆయన వర్షన్ తీసుకున్నాక మాట్లాడదాం. ఎస్ శ్రీనివాస్ గారు. సారీ ఫర్ ఇంటరప్షన్. అయితే ఇంతకుముందు మీరు అడిగిన ప్రశ్న మీరు ఎలా చూస్తున్నారు అని అడిగితే, దీన్ని మేము చాలా ఇంటర్నేషనల్ ఫేమస్ అయినటువంటి WWW అనే ఒక గేమ్ ఏదైతే ఫేమస్ గా ఉందో దాని ఇప్పుడు కాంగ్రెస్ బీఆర్ఎస్ రూపంలో మేము చూస్తా ఉన్నాం. నేను ఎందుకు ఈ మాట అంటా ఉన్నా అంటే, మీరు గిచ్చినట్టు చేయండి, మేము కొట్టినట్టు చేస్తాం, మీరే ఎప్పుడు లైమ్ లైట్ లో ఉండాలి, మీరు మీడియా స్పేస్ ఎంత తీసుకున్నాం, ఏ రోజు ఎంత తీసుకున్నాం అనేది ఈ రోజు జరుగుతున్న నాటకం. ఇంత ఆ కౌశిక్ రెడ్డి గారు ఎంబడి ఉండేటటువంటి గ్యాంగ్ కూడా అంటున్నారట, బాగా కవర్ అయిందా, మీడియాలో మంచిగా వచ్చిందా, బాగుందా అని అడుగుతా ఉంటారట. సో ఈ రకంగా వాళ్ళు మీడియా స్పేస్ ని చాలా చాకచక్యంగా తీసుకునే ప్రయత్నమే తప్ప, మీరు మీడియా కూడా దాంట్లో ప్రజలకు నిరుపయోగమైనటువంటి సమస్యను, అక్కడ కౌశిక్ రెడ్డి అరెస్ట్ అయితేంది, దేని మీద అరెస్ట్ అయ్యిండు, ఏం పబ్లిక్ కాజ్ మీద అయిందా, ఆయనకేదో ఇబ్బంది జరిగిందట, అక్రమ అరెస్టులను ఆపాలట, వీళ్ళు తిరుగుడు వాళ్ళు తిరుగుడు, మీడియాలో చర్చలు. ప్రజా కోణములో ప్రజా పోరాటములో అరెస్ట్ అయితే వాటికి విలువ. ఏ సమస్య మీద వీళ్ళు ప్రజా పోరాటం, ఏ ప్రజల గురించి ధర్నా చేస్తుంటే అరెస్టులు అయినాయా, లేకపోతే ప్రజల యొక్క ఎన్నో బాధలు పడతా ఉన్నారు, ఇవాళ 6 గ్యారంటీలు 66 అబద్ధాలతో ఈ రోజు కాలం వెలిపిస్తున్నటువంటి కాంగ్రెస్ కాలయాపన చేస్తూ ప్రభుత్వ పథకాలని ప్రజలకు చేరవేయడంలో మాటలు ఘనంగా చెప్తా ఉన్నారు. ఎన్నికలలో 6 గ్యారంటీలు అని చెప్పి ప్రజలు నమ్మరని గ్యారంటీ పత్రాలను ఇచ్చి ఇలా ప్రజల్ని మోసం చేసి ప్రభుత్వంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పథకాలను కాలయాపన చేస్తుంటే వాటిని డైవర్ట్ స్కీము ఈరోజు వీళ్ళు కొంతమంది చేస్తా ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ. మరి బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ ఆడుతున్న నాటకంలో ప్రజలు సమిధలు అవుతా ఉన్నారు. రెండో విషయం, ఇంతకుముందు వీరు మాట్లాడుతూ ఉన్నారు, నాగేంద్ర అన్న మాట్లాడుతుంటే చివరల్ల రక్తాలు కారుతా ఉన్నాయి. రైతు బంధు విషయం మాదే అంటారు. అవును మీదే. ఎవరిది? ఎవరండి రైతు అంటే? 100 ఎకరాలు ఉన్న రైతు, బీడు భూములు ఉన్న రైతు, కోట్ల రూపాయలు ఉన్న రైతు, గాళ్ళ అకౌంట్లలో కదా మీరు వేసింది సమ్ము. అప్పులు తెచ్చేస్తారండి ఇవన్నీ. ఏ స్కీమ్ చక్కగుంది మీది? రైతు భూమే లేదు. ఇవాళ అనేక వర్గాలు, ఇవాళ బీసీ వర్గాలు, అనేక రకమైనటువంటి లేబర్ కార్మిక వర్గాలు, కౌలు రైతులు, వారికి గుంటెడు భూమి లేదండి. ఇవాళ రజకులకు, నాయి బ్రాహ్మణులకు, కుమ్మర్లకు, వడ్ల కమ్మర్లకు, గంగిరెద్దుల వాళ్ళకి, ఇవాళ బుడుబుక్కల వాళ్ళకి, శ్మశాన్ ఘాట్లో కాల్చే కాటి కాపర్లకు, రాజన్నలకు, గోత్రాల కులాలకు, ఇలా దూదేకుల వాళ్ళకు ఏవండి భూములు ఉన్నాయి? వ్యవసాయ భూములు. వాళ్ళు రైతులా? ప్రజలు అందరు కదా, వాళ్ళు సబ్బులు ఉప్పులు కడతా ఉంటే ఆ పైసలు తీసుకుపోయి ఒక దగ్గర జమ చేసుకొని 100 ఎకరాల పంటలు పండియడానికి కాళేశ్వరం లాంటి అవినీతి ప్రాజెక్టులు కట్టి ఇవాళ దాంట్లో మేము 1,00,000 కోట్ల రూపాయలు రైతులకు కట్టినామంటే ఏ రైతులకు కట్టినావు? 100 ఎకరాలు ఉన్నటువంటి రైతులకు కట్టినావు. ఇవాళ భూస్వాములకు కట్టినావు. రైతు అని ఎందుకు అంటున్నావు? భూస్వామి పథకం అని చెప్పండి రైతు బంధుని. ఇవాళ చిన్న సన్నకారు రైతులు ఎకరం 2 ఎకరాలు ఉన్న వాళ్ళకు వేరే స్కీమ్ చేయండి మీరు. ఇలా దాన్ని మీరు ఘనంగా చెప్పుకొని ఇలా నాటకం ఆడుతూ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా చేసి ఇవాళ సరే వీళ్ళకు కొంత సమయం మేము ఏమంటున్నామంటే ఒక 1 ఇయర్ అయింది, సరే ఒక సగం పీరియడ్ ఇంకో 1 ఇయర్ చూద్దాం. ఏం కొంపలేం మునిగిపోతున్నాయి, ఎడిగిపోతుంది కాంగ్రెస్. కాకపోతే మనం పథకాల మీద వాళ్ళు ఇచ్చినటువంటి హామీలని ప్రజలకు అందజేయడంలో మన ప్రతిపక్ష పార్టీలు కృషి చేయాలి కదా. మహిళలకు 4,000 ఇస్తామన్నారు, గది కొట్లాడదాం. పెన్షన్లు పెంచుతామన్నారు, కొట్లాడదాం. బీసీలకు 20,000 కోట్ల రూపాయలు బడ్జెట్లో కేటాయిస్తామన్నారు, గది కొట్లాడదాం. ఇలా అనేక రకమైనటువంటి మోపెడ్లు ఇస్తానన్నారండి. ఎవరు? విద్యార్థులకు ల్యాప్టాప్లు, మోపెడ్లు. ఇది నా హామీ అని సోనియా గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు వచ్చినప్పుడు మహిళలకు, రాహుల్ గాంధీ గారు వచ్చినప్పుడు యువతకి అనేక హామీలు ఉన్నాయి. వాటి మీద కదా అరెస్టులు కావాలి. గీ డ్రామాలు చేసుకుంటా రాష్ట్రాన్ని అల్లకల్లోల పరిస్థితి తెలంగాణ అందుకే కొట్లాడి తెచ్చుకున్నాం. ఇంత సీరియస్ నేచర్ ఉన్నటువంటి భారతదేశంలో
మిగతా ప్రభుత్వాలన్నీ కూడా ఓన్లీ ప్రభుత్వ మార్పిడులు. ఇలా మహారాష్ట్రలో జరుగుతుంది అంటే ప్రభుత్వ మార్పిడి. అటువంటి ప్రభుత్వ మార్పిడి తెలంగాణలో కాదు కదా. తెలంగాణలో కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణకి ముఖ్యంగా ప్రజలకు ఏం చేయాలనే ఆలోచనలు ఇవాళ లేదు. ప్రతిపక్ష నేత ఎక్కడున్నాడో తెలియదు. నిజంగా చెప్పండి మన నాగేందర్ అన్న, ఇలా ప్రతిపక్ష నాయకుడు జీతం తీసుకుంటుడా లేదా? ఇలా ప్రతిపక్ష నాయకుడు గవర్నమెంట్ కారు ఉందా లేదా? గవర్నమెంట్ సౌకర్యాలు పొందుతున్నారా లేదా? అసెంబ్లీకి వచ్చి మాట్లాడితే ఏమవుతుంది? ఆయన గౌరవం ఉంటుంది కదా, పెద్ద మనిషి కదా. కేసీఆర్ గారు మాట్లాడుతుంటే ప్రజలు కూడా చూస్తారు కదా, వారికి కొంత ఫాలోయింగ్ ఉంది కదా, ప్రజలలో వారికి చరిష్మా ఉంది కదా. అది వేస్ట్ కాబట్టి ఏడాది నుంచి ఆయననేమో బయటికి రాడు, అసెంబ్లీలో వచ్చి ఏ వేదికలో కొట్లాడాలండి మీరు? అసెంబ్లీలో కొట్లాడాలి. అసెంబ్లీ పెట్టినాడేమో డుమ్మ కొడతారు, బయటనేమో కొడుకు అల్లుడు వీళ్ళు కుటుంబము గీలే కదా. రేపు మళ్ళా తెలంగాణ ఇప్పుడు దేని గురించి కొట్లాట? మళ్ళా పవర్ వస్తే ఎవరికి వస్తుంది? అలా కుటుంబంలో 5 మంత్రులు పోతాయి. ఇక 5 మంత్రులు పోయినాక ఏముంటాయి? ఉన్న ఏదో 2-3 ఆధిపత్య కులాలకు, మిగతా బీసీలు అందరూ ఆగమైపోతారు. అందుకే ఇవాళ బీజేపీ పార్టీ వస్తే ఒక బీసీ ముఖ్యమంత్రి అంటా ఉన్నాం. ఇవాళ బీజేపీ వస్తే బీసీలకు ఏ రకంగా చేస్తామనేది మేము చెప్తా ఉన్నాం. అందుకే నాగేంద్రన్న మీలాంటి పెద్ద పెద్ద బీసీ నాయకులు కూడా ఇవాళ గాలకు ఆర్ఎస్ ప్రవీణ్ గారు ఏమన్నారండి? ముఖ్యమంత్రిని అయితే ఏనుగెక్కి ప్రగతి భవన్ పోతా. ఏనుగు ఎక్కలే, వాళ్ళు పంపించిన కార్లో కూర్చొని వాళ్ళు ఇచ్చే జీతం తీసుకొని ప్రగతి భవన్లోకి పోయి ఇవాళ ఏం పని చేస్తున్నాడు? ముఖ్యమంత్రి పని చేస్తున్నాడా? గత ముఖ్యమంత్రులకు బానిసతత్వంగా పనిచేస్తున్నారు. గిట్లా తయారు చేస్తున్నారు ఆడ ఎస్సీబీసీలని. శ్రీనివాస్ గారు బీఆర్ఎస్ నేతలకి వాళ్ళపై పెడుతున్నటువంటి కేసులు, ఈ అరెస్ట్ల పైన బీజేపీ కనుక తటస్థంగా ఉంటే ఖచ్చితంగా బీజేపీ కాంగ్రెస్ ఏదైతే ఇద్దరు ఒకటే అనేటువంటి ఫీల్ ఆల్రెడీ ఉంది, దానికి ఇంకా బలం చేకూర్చినట్టు కాదంటారా? మేడం, తూతుంబాల్ కేసుల మీద మేమేం మాట్లాడాలి? కౌశిక్ రెడ్డికి ప్రయోజనం చేయడానికి బీజేపీ పార్టీ ఉందా ఇక్కడ తెలంగాణలో? ఏం తెలంగాణ గురించి కొట్లాడిన ఆయన? ఇవాళ ఉద్యమకారులు ఏం చేస్తున్నారు, ప్రొఫెసర్లు ఏం చేస్తున్నారు, మేధావులు ఏం చేస్తున్నారు అని మా ఉద్యమకారుడు మా ప్రశాంత్ అన్న మాట్లాడుతూ ఉన్నాడు ఇవాళ ఒక మీడియాలో. అది చూసి ఉద్యమకారులందరూ నడుములు ఇరగొట్టి ఇళ్లలో వండబెట్టి వాళ్ళకి సార్ను మోసిన వాళ్ళని ఇవాళ కౌశిక్ రెడ్డి మీద పడవలో కూర్చొని ప్రయాణం చేస్తే ఏం కాపాడాలి మేడం? అంటే మేము మాట్లాడి కౌశిక్ రెడ్డి మీద కేసులు పడకుండా చూడాలా? ఆయన నిడిపియనికి హరీష్ రావు గారు ఇరికితే వాళ్ళ మీద మేము మాట్లాడాలా? దీనివల్ల ప్రజలకి ఏమైనా ఉపయోగం ఉందా? అయితే గవర్నమెంట్ ఏదైతే ఇప్పుడు పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకున్నారో అవన్నీ చూస్తారు కదా. వాళ్ళు చేస్తున్న చర్య తప్పుడు హరీష్ గారు కౌశిక్ రెడ్డి గారు తప్పుడు కేసు పెడితే వాళ్ళకి లాయర్లు లేరు, పైసలు లేవు, వాళ్ళకేం యంత్రాంగం లేదు. రేపు కొట్లాడారా? రేపు డిఫమేషన్ వేయరా? ఇవంతా నాన్ సెన్స్ తెలంగాణలో చేస్తున్నాయి. ఇవి ఈడియాటిక్ పాలిటిక్స్ జరుగుతున్నాయండి ఇవన్నీ. తెలంగాణ గందుకు కాదు కదా మేము వీపుల వల్ల కొట్టుకున్నది, లాఠీలు కొట్టుకొని తెచ్చుకున్నది. ఇలా డ్రామాలు చూడడానికి కాదు కదా. కౌశిక్ రెడ్డి లాంటి ఉద్యమ వ్యతిరేకులు డ్రామాలు చేస్తుంటే చూడడానికి, దానికి ఉద్యమకారుడు పోయి హరీష్ అన్న పోయి సపోర్ట్ చేసి వాళ్ళని ఏదో మొత్తం దేశ సేవకై స్వాతంత్ర పోరాటానికై తెలంగాణ ఉద్యమంలో పోరాడి పోయినట్టు, ఇవాళ ఏదో ప్రజల గురించి పోయినట్టు, ప్రజలు పడుతున్న బాధ గురించి పోయినట్టు. అయితే బీజేపీ బలమైన ప్రత్యామ్నాయంగా తెలంగాణ ఏంటండి? తెలంగాణ పౌరులం. ఇటువంటి బ్లడీ పాలిటిక్స్ ఉంటే పౌరుడిగా కూడా మేము వాళ్ళందరికీ కూడా శాస్తి చెప్తాం రేపు ప్రజల ముందు, ప్రజలకు తెలియజేస్తాం. ప్రజలు నవ్వుకుంటున్నారు. కాంగ్రెస్ కి ప్రత్యామ్నాయంగా బీజేపీ మారబోతోందా? మారబోవడం ఎందుకంటే మీరు సెన్సస్ మన ఎంపీ ఎలక్షన్లలో 0 వాళ్ళకి ఎంపీలు, మాకు 8, 36% ఓటింగ్ శాతము. కాంగ్రెస్ గవర్నమెంట్ ఉండి ఏది రాష్ట్ర ప్రభుత్వం ఉన్నాక కూడా వాళ్ళ మీద పోటీగా మేము 8 ఎంపీ సీట్లను గెలిచినాం. లేటెస్ట్ ప్రోగ్రెస్ రిపోర్ట్ కదా ప్రజలు ఇచ్చింది. ఇక ఇంతకన్నా విలువైంది ఏముంది? మీరు మర్చిపోతున్నారు. నెక్స్ట్ అసెంబ్లీ ఎలక్షన్స్ లో ఖచ్చితంగా బీజేపీనే అన్నమాట ప్రభుత్వం ఏర్పాటు చేసేది. అరే నెక్స్ట్ అసెంబ్లీ కాదు మేడం, మొన్న 6 నెలల కింద జరిగిన ఎంపీ ఎలక్షన్లలో మేము 36% ఓట్లు, 8 ఎంపీ సీట్లు అవన్నీ బేస్ చేసుకొని ప్రూవ్ చేసుకున్నాం, ఆల్రెడీ ఉన్నాం. శ్రీనివాస్ గారు, అవన్నీ బేస్ చేసుకుని నెక్స్ట్ బీజేపీనేనా ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది అని అంటున్నాను. ఎస్, ఆల్రెడీ అయిపోయింది. ప్రజలు ఆల్టర్నేటివ్ గురించి చూస్తున్నారు. ఈ ఇద్దరు యొక్క దొంగ డ్రామాలను పక్కకు పెట్టి రేపు బీజేపీయే ఆల్టర్నేటివ్ అని విఘ్నులు, ప్రొఫెసర్లు, మేధావులు, విద్యార్థులు అందరూ కూడా ఎదురు చూస్తా ఉన్నారు ఎప్పుడు అసెంబ్లీ ఎలక్షన్స్ వస్తాయా అని. రీకాల్ సిస్టమ్ ఉంటే కూడా ఎంబడే అసలు ఈ రోజు ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా దించేసి బీజేపీని తీసుకొస్తారు. బీఆర్ఎస్ ఆడుతున్నటువంటి డ్రామా, మీడియా స్పేస్ డ్రామా, బీఆర్ఎస్ పార్టీకి నైతిక హక్కు లేదు. ఈ 10 ఏళ్ళు మొత్తం ఈ రాష్ట్రాన్ని 7 లక్షల కోట్లని స్వయంగా ఆర్థిక మంత్రి చెప్తా ఉన్నాడు కదా. ఇప్పుడు ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వంలో డెమోక్రటిక్ గా ఈ ప్రభుత్వం చెప్పిన మాటలు, ఆర్థిక మంత్రి నిన్న ఇచ్చిన స్టేట్మెంట్ ని మేము ప్రజలుగా నమ్మాలి కదా.
మరి 7 లక్షల కోట్లు అప్పుతో మాకు చిప్ప ఒప్పజెప్పిపోయిరు, మేము దాన్ని గాడిలో పెట్టడానికి మళ్ళా మేము మిత్తిలు కట్టడానికి మేము అప్పులు చేస్తున్నాం. ఈ అప్పుల గోల మొత్తం రాష్ట్రము సర్ప్లస్ స్టేట్ గా ఉన్నటువంటి రాష్ట్రం ఇవాళ అప్పుల అప్పుల్లో మొత్తం కూరుకుపోయింది. కుప్పగా మార్చేసిపోయి ఇద్దరు